హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి ఫలితాలపైన విద్యాశాఖ అయితే మరి కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. మంత్ ఎండింగ్ వరకు మనకు ఈ నెలాఖరులోగా ఫలితాలు తీసుకురావాలన్నట్టుగా మరి కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగానే ఈ యొక్క కసరత్తు అయితే జరుగుతుంది. మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే గనక మరి ఏం చేయాలి ఏంటనేది సో మరి సమాలోచన చేస్తుందన్నమాట. ఇంప్లిమెంటేషన్ చేయాలా వద్దా, గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి మరి స్పష్టీకరణ అనేది ఏమి ఇవ్వలేదు. సో దీనిపైన మరి విద్యాశాఖ ఎలాంటి కసరత్తు చేస్తుంది ఏంటనేది పూర్తి సమాచారం మరి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఈరోజు ప్రధానంగా మనకు వార్తాపత్రికలలో ఇదే అంశం పైన రావడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారమే ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు ఉంటాయి అన్నట్టుగా మళ్ళీ క్వశ్చన్ మార్కు పెట్టాడు. ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు ప్రస్తుతం ఏవైతే రోస్టర్ పాయింట్ ఉందో, ప్రస్తుతం ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి మరి ఆ రిజర్వేషన్లు ఉన్నాయో దాని ప్రకారమే మరి ఫలితాలు ఇవ్వాలి అన్నట్టుగా పాఠశాల విద్యాశాఖ అధికారుల సమాలోచన చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. జస్ట్ మనకు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మాత్రమే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పారు, ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయి ఇంతవరకు వెలువడలేదు. సో ఈ తరుణంలో మరి విద్యాశాఖ ఏం చేయబోతుంది? రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మరి ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ మరి తలెత్తుతున్నది. సో ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణను మరి వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామన్నారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్కు మరి ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని చెప్పేసి అందరూ మరి ఆశించారు. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. దాని ప్రకారము ఎస్సీ వర్గీకరణ అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి మరి విడుదల చేయాలి. అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు, మార్గదర్శకాలు అనేవి విడుదల కాలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, సో మరి అలాగే చూసినట్లయితే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కానీ ఇతర ఉన్నత అధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాతే మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు మరి ఎప్పుడు వెలువడతాయి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే మరి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సమాలోచన చేస్తున్నారన్నమాట. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు అయితే ప్రారంభించారు. ఒకవేళ గనక డిఎస్సి ఫలితాలు విడుదల కాకముందే, అంటే ఈ నెలాఖరులోగా మనకు ఈ డిఎస్సి ఫలితాలు వస్తాయి, ఆలోగా గనక ఒకవేళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు వస్తే ఏంటనేది వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. సో మరి ప్రస్తుతానికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్తే, ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కానందున మరి నోటిఫికేషన్లో ఉన్న రిజర్వేషన్ల నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎంతమంది రాశారు ఏంటి అనేటటువంటి మరి పూర్తి వివరాలు ఇక్కడ రాయడం జరిగింది. సో మనకు అవన్నీ తెలిసినటువంటి విషయాలే. సో ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇప్పుడైతే డిఎస్సి పైన మనకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క మరి ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు ఏవైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సో వాటిని ఇమ్మీడియట్లీగా డిఎస్సి నోటిఫికేషన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా అని
అనేటటువంటి డౌట్ అయితే ఉన్నది. సో చాలామంది దీనిపైన ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక చాలా లేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. రిజల్ట్స్ చాలా అంటే చాలా లేట్ అవుతాయి. మీరు అది ఊహించని అవసరం లేదు. 2-3 నెలలు కూడా ప్రక్రియ మనం తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మరి నోటిఫికేషన్ ప్రకారమే మరి విద్యాశాఖ అయితే ఆల్రెడీ కసరత్ అయితే చేస్తుంది. మనకు రేపు లేదా ఎల్లుండి మనకు కీ కూడా రాబోతుంది. కీ వచ్చిన వెంటనే మరి వీడియో చేసి మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.